సంవత్సర కాలం పూర్తయినందున భరోసా సెంటర్ని పరిశీలించి కేక్ కట్ చేసి ప్రెస్ మీట్ పెట్టిన జిల్లా ఎస్పీ. నాగర్ కర్నూలు జిల్లాలో భరోసా సెంటర్ పెట్టి సంవత్సరం పూర్తయినందున నాగర్ కర్నూలు జిల్లా అడిషనల్ ఎస్పీ సిహెచ్ రామేశ్వర్ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ ప్రెస్ మీట్ నిర్వహించి భరోసా సెంటర్ ద్వారా అవుతున్న పనుల గురించి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల సమక్షంలో అందరికీ వివరించడం జరిగింది. మహిళలకు భరోసా సెంటర్ ద్వారా స్టేట్మెంట్ రికార్డు మరియు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని, భరోసా సెంటర్ సిబ్బంది మంచిగా పనిచేస్తున్నారని కొనియాడారు. అలాగే ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ ద్వారా మైనర్ బాలికలను ఎవరైనా పనిలో పెట్టుకుంటే వారి మీద కేసులు నమోదు చేసి చిన్నపిల్లలను భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సిహెచ్ రామేశ్వర్, డీసీఆర్బీడీ ఎస్పీ సత్యనారాయణ, నాగర్ కర్నూలు సిఐ కనకయ్య, నాగర్ కర్నూలు ఎస్ఐ గోవర్ధన్తో పాటు భరోసా సిబ్బంది, సఖీ సెంటర్ సిబ్బంది, షీ టీం సిబ్బందితో పాటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు పాల్గొన్నారు. లాస్ట్ ఇయర్ అదే 6 ఫిబ్రవరిలో మన ఈ భరోసా సెంటర్ ఇనాగ్రేషన్ చేశాము. ఈ 1 ఇయర్లో మన అన్ని భరోసా స్టాఫ్ మన అడిషనల్ ఎస్పీ రామేశ్వర్ గారు ఆధ్వర్యంలో యాజ్ అ నోడల్ ఆఫీసర్ మరియు ఎస్ఐ వీణా గారు అండ్ ఆల్ భరోసా స్టాఫ్ లాస్ట్ 1 సంవత్సరం నుంచి చాలా మంచిగా పనిచేసి ఈ భరోసా సెంటర్లో సక్సెస్ఫుల్గా 1 ఇయర్ కంప్లీట్ చేశారు. కాబట్టి ఫస్ట్ నా తరపు నుంచి అందరికీ శుభాకాంక్షలు. ఈ ఒకటి మంచిగా ఇనిషియేటివ్ మన తెలంగాణ ప్రభుత్వం మరియు ఉమెన్ అండ్ సేఫ్టీ వింగ్ ఆఫ్ తెలంగాణ పోలీస్ ఈ మొదటి మన హైదరాబాద్ సిటీలో ఒకటి భరోసా సెంటర్ స్టార్ట్ చేశారు. తర్వాత అదే విధంగా అన్ని డిస్టిక్లో ఇప్పుడు ఈ భరోసా సెంటర్ కూడా ఆల్మోస్ట్ ఓపెన్ అయింది. ఈ భరోసా సెంటర్ ఉద్దేశం అంటే ఇది ఉమెన్ కానీ తర్వాత చిల్డ్రన్ కానీ వాళ్ళకి హెల్ప్ కావాలి, వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి, ఒక డెడికేట్ సెంటర్ కావాలి. ఎందుకంటే ఇంతకుముందు మన ఏదైనా చైల్డ్ అబ్యూజ్ కేసెస్లో, సెక్షువల్ హెరాస్మెంట్ కేసెస్లో, తర్వాత వైలెన్స్ కేసెస్లో ఈ అందరు ఉమెన్స్లో పోలీస్ స్టేషన్లో రావాలి, అక్కడ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి, తర్వాత మెడికల్ ట్రీట్మెంట్లో కూడా మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో రావాలి, అక్కడ టెస్ట్ చేయాలి. సో ఈ అన్ని ప్రాసెస్లో ఏమైతే ఈ చిల్డ్రన్ కానీ ఉమెన్ కానీ మళ్ళీ రీవిక్టిమైజేషన్ అంటే బాధితులు మళ్ళీ బాధపడాల పాసిబిలిటీ ఉంది. కాబట్టి ఇది ఒక ఉద్దేశంతో పెట్టి ఇక్కడ ఒక డెడికేట్ సెంటర్, ఈ సెంటర్లో మన మెడికల్ హెల్ప్ కావచ్చు, పోలీస్ హెల్ప్ కావచ్చు, ఇవన్నీ మొత్తం మన హాస్పిటల్ అండ్ పోలీస్ స్టేషన్ కాకుండా ఒక సెపరేట్ ప్లేస్లో ఇక్కడ జరుగుతుంది. సో ఇప్పటి వరకు మన ఈ సెంటర్ 1 సంవత్సరం నుంచి ఆల్మోస్ట్ 89 కేసెస్లో ఈ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది, తర్వాత మెడికల్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. ఇప్పటివరకు 5 కిడ్నాప్ కేసెస్లో కూడా మన భరోసా సెంటర్ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి అది ప్రాపర్గా కేసు బుక్ చేశాము. తర్వాత 89%కి ఇప్పటివరకు మన భరోసా సెంటర్ నుంచి కూడా కౌన్సిలింగ్ చేశాము. ఈ భరోసా సెంటర్ మరియు సఖీ సెంటర్ అండ్ మన ఉమెన్ వింగ్, మన డిస్టిక్ ఉమెన్ వింగ్ అందరు కలిసి రెగ్యులర్గా మన అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా మన నాగర్ కర్నూలు డిస్టిక్లో కండక్ట్ చేస్తున్నాము. ఈ భరోసా సెంటర్ నాట్ ఓన్లీ పోలీస్ అండ్ మెడికల్ హెల్ప్, అదే కాకుండా మన కౌన్సిలింగ్ కావచ్చు, తర్వాత లీగల్ హెల్ప్ కావచ్చు, విక్టిమ్ అసిస్టెంట్ ఫండ్ కావచ్చు, ఈ అన్ని రకరకాలుగా హెల్ప్ ఈ సెంటర్ నుంచి నడుస్తుంది. సో ఇది ఒకటి చాలా మంచిగా ఇనిషియేటివ్. మన ఉమెన్ సేఫ్టీ రెగ్యులర్గా మన సపోర్ట్ ఇచ్చి చాలామంది ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఆల్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ కానీ, తర్వాత మన రెగ్యులర్ ఫండ్ కానీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ మన నాగర్ కర్నూలు భరోసా సెంటర్ ఈ 1 సంవత్సరం కంప్లీట్ అయిన తర్వాత ఈ నెక్స్ట్ సంవత్సరంలో కూడా నా తరపు నుంచి అందరి స్టాఫ్ల శుభాకాంక్షలు. అదే మంచిగా పని ఈ సంవత్సరం కూడా చేయాలి. ఈ విక్టిమ్స్లో, ఉమెన్స్ అండ్ చిల్డ్రన్స్లో మంచిగా సపోర్ట్ ఇవ్వాలి. అదే ఉద్దేశంతో ఈ నెక్స్ట్ ఇయర్ కూడా మన మంచిగా పని చేసి ఈ భరోసా సెంటర్కి ఒక సక్సెస్ఫుల్గా ముందుగా పోతాము. సో ఇవన్నీ మొత్తం డాటా మన సైట్ నుంచి అందరికీ ఇస్తాము. సో మరి ఒకసారి మన అందరు స్టాఫ్కి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.